సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లింక్ అనేది ఫోటో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ని. సో డౌన్లోడ్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ని డ్రా లాంటిది ఓపెన్ చేసుకున్నాం. డ్రాలో ఓపెన్ చేసుకున్నాక మనకి ఇక్కడ 3 లేయర్స్ ఉంటాయి కదా, 3 లేయర్స్లోకి వెళ్ళి ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటీ లేయర్లో సెలెక్ట్ చేసుకున్నాక ఎంటీ లేయర్లోకి ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఏదైతే ఫోటో మనం కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఫోటో అనేది నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎలా కట్ చేయాలనేది వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా కట్ చేయాలనేది క్లారిటీతో. అండ్ యాప్ లింక్ కూడా లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫోటో కటింగ్ యాప్. సో కరెక్ట్గా సెట్ చేసుకుందాం మనం. ఎలా కావాలితే అలా సెట్ చేసుకున్నాక ఓకే ఎంటీ లేయర్ ఇంకో ఎంటీ లేయర్ అనేది తీసుకోవాలి. ఎంటీ లేయర్ తీసుకున్నాక బ్యాక్ సైడ్ అయితే ఫోటో కావాలో దానికోసం ఎంటీ లేయర్ని కిందకి అనేది తెచ్చుకోవాలి. కిందకి తెచ్చుకుంటే బ్యాక్ సైడ్ అనేది వస్తుంది, పెద్దగా వచ్చే ఫోటో అనేది. సో బ్యాక్ సైడ్ ఎంటీ లేయర్లో కూడా ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సేమ్ ఫోటో యాడ్ చేసుకొని మీకు వేరే ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఫోటో యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది, సూపర్గా ఉంటుంది ఫోటో అయితే. సో చూసారా బ్యాక్ సైడ్ అయితే వచ్చేసింది. దీన్ని ఇప్పుడు కొంచెం ఒపెసిటీ దీన్ని తగ్గించుకుందాం. సో అప్పుడు మనకి కొంచెం ఎడిటింగ్ ఒక లుక్ అనేది వస్తుంది ఫోటోకి. సో మనకి కావాల్సిన సైజ్ అయితే సెట్ చేసుకుందాం. సెట్ చేసుకున్నాక సో ఇలా మనకి నచ్చినట్టు కరెక్ట్గా సెట్ చేసుకుందాం. సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసుకున్నాక అంతే. ఓకే ఓకే అనుకుంటే లేయర్లోకి వెళ్దాం. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని మర్జ్ చేసుకోవాలి. 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మర్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. మర్జ్ చేసుకుంటే ఇది 2 కంబైన్ అయిపోతాయి అన్నమాట. సో ఒక ఇమేజ్ లెక్క అవుతుంది. మర్జ్ చేసుకున్నాక రైట్ క్లిక్ ఇచ్చగల వస్తే కనుక క్యాన్సిల్ అని నొక్కండి, డిస్కట్ అని నొక్కండి. డిస్కట్ నొక్కాక సో ఇక్కడ మనం ఇప్పుడు ఇంకా కొంచెం ఇమేజ్ని మనం స్టైలిష్ చేద్దామంటే హెయిర్ ఉంది, హెయిర్కి అయితే కలర్ అయితే వేద్దాం. హెయిర్ కలర్ వేయడానికి మనం బ్యూటీ అనే ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళాలి. సో బ్యూటీ ఆప్షన్లోకి వెళ్ళాక హెయిర్ కలర్ ఉంది కదా కింద, ఇక్కడ హెయిర్ కలర్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇది ఆటోగా అనేది అయితే ర్యాండమ్గా అది సెలెక్ట్ అయితే అవుతుంది, కానీ అది బాగా రాదు. మనం దాన్ని అరెస్ట్ చేసుకుందాం. అరెస్ట్ చేసుకొని మనకు నచ్చినట్టు మన కింద చాలా హెయిర్ కలర్స్ అనేవి ఇచ్చాడు. మనకి నచ్చిన కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే అరెస్ట్ చేసుకుందాం. ఆటోగా ఏదైతే అయిందో ర్యాండమ్గా దాన్ని అరెస్ట్ చేసుకొని సో నచ్చిన హెయిర్ కలర్ అని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇది సో ఇప్పుడు ఏ కలర్ సెలెక్ట్ చేద్దామంటే ఇప్పుడు ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్రౌన్ కలర్, ఓకే లైట్ బ్రౌన్ సెలెక్ట్ చేశాను నేను. సో దీన్ని జూమ్ చేసుకొని జస్ట్ ఇలా డ్రా చేయండి. అమౌంట్ సైజ్ తగ్గించుకోండి, ఒక 34లా పెట్టుకోండి. సాచురేషన్ కూడా కొంచెం తగ్గించుకోండి. సో అప్పుడే మనకి రియలిస్టిక్గా అనేది కనబడుతుంది, రియల్గా హెయిర్కి కలర్ వేసినట్టు ఫీల్ వస్తుంది. సో చూసారు కదా మీకు ఎలా అయితే వస్తుందో, రియల్గా ఉన్నట్టు వస్తుంది. సో అలా వస్తుంది అనమాట. మీకు ఎక్కడైతే కావాలో హెయిర్కి కలర్ అక్కడ వేసుకోండి. సో వీడియో అనేది ఫస్ట్ మోషన్లో పెట్టాను. సో అయిపోయాక ఫోటో అనేది ఇలా వస్తుంది. సో సేవ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని రీటచ్ ఇద్దాం. లైట్ రూమ్లో ఓపెన్ చేసుకుందాం ఫోటోని. లైట్ రూమ్ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. సో లైట్ రూమ్లోకి వచ్చేసాం. లైట్ రూమ్కి వచ్చేసాక అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం కలర్ మిక్స్లోకి వెళ్ళిపోదాం. ఫేస్ అయితే ఏదైతే ఉందో కొంచెం ఆరెంజ్ ఎల్లో ఉంది కాబట్టి దాన్ని కొంచెం వైట్ చేసుకుందాం, ఫేస్ వైట్కి. సో మిక్స్ అని కనిపిస్తుంది కదా పైన, మీకు మిక్స్ దాంట్లోకి వెళ్ళిపోండి. మిక్స్ దాంట్లోకి వచ్చాక ఇలా కలర్స్ అన్నీ వస్తాయి. మనకి నచ్చిన విధంగా కరెక్ట్గా సెట్ చేసుకుంటే, అంటే ఫోటోని బట్టి కరెక్ట్గా సెట్ చేసుకుంటే బాగా అనేది వస్తుంది. సో ఫేస్ వైట్ అయితే చేసుకుందాం. మనం కొంచెం రెడ్డిష్గా ఉంది, ఆరెంజ్లోకి వెళ్ళి సాచురేషన్ తగ్గించుకోవాలి. సాచురేషన్ తగ్గించుకుంటే వైట్ అనేది అవుతుంది. లూమినెస్ని కొంచెం పెంచుకుంటే సో మీరు చూడొచ్చు ఫేస్ అనేది వైట్గా అయ్యింది. సో వేరే కలర్స్ కూడా మనం ఏదైతే ఇక్కడ అంటే బ్లాక్ షర్ట్ ఉంది కాబట్టి కలర్స్ అయితే ఎక్కువ లేవు కాబట్టి వేరే కలర్స్ ఉంటే కూడా మనం సెట్ చేసుకుంటే మనకి దాన్ని కలర్ ఎఫెక్ట్ అనేది బాగా టోన్ అవుతుంది ఇమేజ్. సో ఫేస్ మాత్రం వాటి కావాలంటే రెడ్ ఆరెంజ్ ఇందులో సాచురేషన్ తగ్గించుకొని లూమినెస్ని కొంచెం ఉంటే ఫేస్ అనేది వైట్ అవుతుంది, మనకి స్కిన్ వైట్ అనేది బాగా అవుతుంది. సో ఇమేజ్ అనేది కూడా చాలా బాగా నీట్గా క్లియర్గా అనిపిస్తుంది. సో ఇంకా వేరే కలర్స్ ఉంటే కూడా మనం సెట్ చేసుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు ఉన్న మన వీడియో ఇమేజ్లో ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ షర్టు, వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అది పెద్ద కలర్స్ అయితే అవసరం లేదు. దీన్ని ఎలా పడితే అలా అంటే ఏదో మామూలుగా డిఫాల్ట్గా సెట్ చేస్తున్నాను. సో వేరే కలర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఒకసారిగా కరెక్ట్గా సెట్ చేసుకున్నాక మీరు డన్ అని ఉంటుంది పైన ఆప్షన్, డన్ నొక్కేస్తే ఇది అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు
ఒకసారి టెంప్ని సాచురేషన్ కొంచెం పెంచుకుందాం, 8 పెట్టుకుందాం, టెంప్ 4 పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మీరు స్ప్లిట్ టోన్ ఓపెన్ చేయండి. స్ప్లిట్ టోన్లో క్లారిటీని అయితే కొంచెం పెంచుకుందాం, 26-29 పెట్టుకుందాం. అండ్ అంతే, టెక్స్చర్ని 2% పెట్టుకుందాం. దీన్ని వింటిని కొంచెం 40-34లో పెట్టుకుందాం. ఇంకా కొంచెం పెంచుకున్నా పర్వాలేదు, ఒక 40లో పెట్టుకుందాం, ఒక 40 ఒక -40లో పెట్టుకుందాం. సో పర్ఫెక్ట్ ఉంటుంది అప్పుడే మనకి. సో -40. సో వన్స్ ఇవన్నీ అయిపోయాక కరెక్ట్గా మీరు ఇమేజ్ని బట్టి సెట్ చేసుకోవాలి ఇవన్నీ. సో అయిపోయాక ఒకసారి డన్ ఇచ్చేస్తే ఎక్స్పోర్ట్ చేసేసుకుంటే మనకి సేవ్ అనేది అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ ఫోటో అయితే ఎడిట్ చేసుకోవడం. సో చూసారు కదా, నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఏమైనా వీడియో ఎఫెక్ట్స్ ఎడిటింగ్ కోసం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.